Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Bad traits of the people in the church. చారిత్రక సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క దుర్గుణం మరొకటి గమనిస్తే మూర్ఖులు, హెడ్ స్ట్రాంగ్. పౌలు తిమోతికి భక్తులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. హెడ్ స్ట్రాంగ్, మూర్ఖులు, రెక్లెస్ పీపుల్ describes who act harshly and rashly without calm thought. స్థిమితమైన ప్రశాంతమైన మనసు కలిగి ఉండకుండా చాలా హార్ష్గా బిహేవ్ చేయడం. మూల భాషకు అర్థం గమనించాం. యాక్టింగ్ విత్ ఎ బ్లైండ్, గుడ్డిగా ప్రవర్తించడం. ప్యాషన్ దట్ ఇగ్నోర్స్ విజ్డమ్ అండ్ బిబ్లికల్ ట్రూత్స్. సత్యమును జ్ఞానాన్ని తృణీకరించడం. మేకింగ్ రెక్లెస్ చాయిసెస్ డ్రివెన్ బై సడన్ డిజైర్ ఇన్స్టెడ్ ఆఫ్ సౌండ్ జడ్జిమెంట్. సరైన రీతిలో ఏది మనం సరైన నిర్ణయం తీసుకోనకుండా మనకు దురాశ చేత ఈర్వబడడం. ఆ చాయిసెస్ రెక్లెస్ చాయిసెస్. లోతు ఏదిగా రెక్లెస్ చాయిస్ చేసుకున్నాడో, ఏం ఆలోచించకుండా ఆయన ఏ రీతిగా సులువుగా ఎంపిక చేసుకున్నాడు, ఏ రీతిగా దాని పర్యవసానం బైబిల్లో మనం చూస్తున్నాం. రెక్లెస్ చాయిసెస్ అది మన జీవితాన్ని నాశనం నడిపిస్తుంది. ఈ మూర్ఖులు ఈ రెక్లెస్ చాయిసెస్ చేసుకుంటారు. ఆలోచన లేకుండా, బాగా అనుసరించకుండా వారు జీవించేవారు. మూవింగ్ ఫార్వర్డ్ విత్ రాంగ్ యాక్షన్స్ వితౌట్ కేరింగ్ హూ గెట్స్ హర్ట్స్ అండ్ వాట్ గాడ్ సేస్. దేవుడు ఏ చెప్తున్నాడో అది వినిపించుకోనకుండా వారి యొక్క మూర్ఖత్వంతో ముందుకు సాగిపోవడం. ఇతరులు దానిలో బాధపడినా వారికి ఏమాత్రం కూడా మనసును తెచ్చుకొని వారుగా చూస్తాం. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, వీళ్ళు కంప్లీట్ హ్యూమన్ ప్రైడ్. వారిలో ఉన్న మానవిక అతిశయము చేత కంప్లీట్గా వారి మీద అదుపు తప్పిపోయిన వారు. సత్యము చోటు ఇవ్వకుండా వారి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేవారు. refuse to obey God and accept wise advice. దేవునికి విధేయత చూపించకుండా, దేవుని మాటలు వినకుండా సాగిపోయేవారే ఈ మూర్ఖులు. రిలయింగ్ ఆన్ దేర్ ఓన్ మైండ్ సెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్. దేవుని అనుసరించకుండా వారి యొక్క జ్ఞానాన్ని ఆధారించిన మైండ్ సెట్ ప్రకారం ముందుకే వెళ్ళేవారు. ఉదాహరణ, మేము బైబిల్ చదువుకుని సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41 నుంచి 44 వరకు గమనిస్తే అక్కడ దేవుడు వద్దన్న మహాను మోషే వారించిన దేవుడు మీ మధ్య లేడు, బయలుదేరలేదు కాబట్టి వెళ్ళవద్దని అన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖించి అమాలేక యుద్ధంపై వారు ఓడిపోతారు. అక్కడ మూర్ఖించి అనే మాట చూస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ రెక్లెస్ బిహేవియర్, హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్. చాలామంది కూడా మూర్ఖులు మన సంఘంలో ఉన్నారు. హెడ్ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. ఆ మూర్ఖత్వమైన నాశనానికే దారి తీస్తుంది. ఇశ్రాయేలు మూర్ఖించి అమాలేకుల యుద్ధానికి వెళ్ళారు, తరిమి కొట్టారు, హతులైపోయారు. నాట్ ఫాలోయింగ్ గాడ్స్ అడ్వైస్, నాట్ ఫాలోయింగ్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. ఆ చెందిన వారు మూర్ఖులు. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి దేవుని స్వభావంతో, దేవుని ఆలోచనతో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్ర తండ్రి. ఈ అంత్య దినములో సారథిక సంఘములో మూర్ఖులు ఉంటున్నారు మా తండ్రి. మూర్ఖత్వం ఉన్నది మా ప్రభువా. దేని వినిపించకుండా, మీ మాటలుగా విధేయత చూపించకుండా, మిమ్మల్ని అనుసరించకుండా ప్రభువా, మీ మీద ఆధారపడకుండా తండ్రి, వారి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మూర్ఖంగా ప్రవర్తించేవారు ఎంతో నష్టపోతున్న వారు కనిపిస్తున్నారు మా తండ్రి.
అలాంటి మూర్ఖ స్వభావన వదిలి ప్రభు నైనా నీ చేత నడిపించబడే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.